మహిళా నేతగా చెప్పుకునే ఆరణి కవిత తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె మాజీ భర్త చంద్రమౌళి ఆరోపించారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంతో మాట్లాడుతూ 2021లో విడాకులు తీసుకున్న తర్వాత పెద్దల సమక్షంలోని పరస్పరం కేసులు ఉపసంహరించుకోవాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ కవిత ఇప్పటికీ తనపై కేసులు ఉపసంహరించుకోలేదని అన్నారు. కొందరితో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఒప్పందం ఉల్లంఘించిన నేపథ్యంలో తాను కూడా మళ్లీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నువ్వెందుకు ఇంత విత్డ్రా చేయలేదు? ఇంకొక అమ్మాయి ఎవరో కేసు పెట్టింది, మా ఇంట్లో వాళ్ళు పెట్టంటే వాళ్ళపైన నువ్వు పెట్టుకున్నావు, నీ పైన వాళ్ళు పెట్టుకున్నావు. దానికి నాకేం సంబంధం? నా మీద కాల్మని కేసులు పెట్టించావు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించావు, నేను కోర్టులో కొట్టించుకున్నా. నువ్వు ఆ పని చెయ్యి, నువ్వు అది అడ్డం పెట్టుకొని ఈ కేసులకి దానికి ఏం సంబంధం? జనాల దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీలు వసూలు చేసుకుంటూ నువ్వు చేసే అరాచకాలు, ఎంతమంది రౌడీలు విత్ వీడియో ప్రూఫ్తో కూడా ఇవన్నీ ఎస్పీ దగ్గర కూడా అన్నీ సబ్మిట్ చేసినాను, 2 టౌన్లో కూడా అన్నీ ఇచ్చాను. నన్ను చీట్ చేసి 2023లో కుల పెద్దలు వీళ్ళంతా కూర్చోబెట్టి నన్ను మోసం చేసి రాయించుకున్నావు. నువ్వు ఇల్లు 5 కోట్ల ఆస్తి రాయించుకున్నావు. ఆ సీసీ కెమెరాలు కూడా నైట్ పవర్ కొట్టించింది వాళ్ళ అన్న కొడుకు ద్వారా. ఆమె ఎలాంటిదంటే, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ తమ్ముడు పిల్లం ప్రెగ్నెంట్గా ఉంటే ఆ అమ్మాయిని కొట్టి తరివేసి వాళ్ళ తమ్ముడు రెడ్ శాండిల్లో దగ్గర 30 కేసులు, అవి కూడా నేనే చూస్తున్నా, కోర్టులు సంపాదించి పెట్టేసి వారి యాక్సిడెంట్లో చనిపోతే వాని పిల్లాన్ని కడుపుతో ఉంటే కూడా కొట్టి తరివినారు. ఇప్పుడు కూడా పాపం ఆమె రోడ్లో పడి 10,000 రూపాయలకి ఏదో జాబ్ చేసుకుంటా కొడుకు సాక్కుంటా, కొడుకు పుట్టి కొడుకు సాకుతానది. ఆమెకి అన్యాయం చేసినారు.